నాకు ఇంకా కళ్ళ ముందే మొన్న మొన్న జరిగినట్టుంది. కరెక్ట్‌గా ఇంటర్ అయిపోయిన రోజులవి. ఎంసెట్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నన్నెవరో ఫాలో అవుతున్నారని అప్పుడప్పుడు డౌట్ వచ్చేది. కానీ మా ఇన్‌స్టిట్యూట్ లోపలికి నన్ను ఫాలో అయిపోయి వచ్చి ఒక రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. అది ఎవరో కాదు మా ఆయనే. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత అలానే ఈరోజు మళ్ళీ సర్ప్రైజ్ చేశాడు. నాకు ఇష్టమైన చాక్లెట్ అండ్ రోజ్ ఇచ్చి. నేను ఫుల్ షాక్ అండ్ సర్ప్రైజ్‌లో ఉన్నాను. ఇలా చేశారేంటి అసలు అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ మధ్య ఫుల్ డౌట్ ఉండింది మా ఆయన మీద, నా మీద ప్రేమ ఉందా తగ్గిపోయిందా అని చెప్పి. అలాంటిది మళ్ళీ రోజ్ ఇచ్చి అలానే ప్రపోజ్ చేసేసరికి ఫుల్ షాక్ అయితే అయ్యాను. అలానే హ్యాపీ కూడా ఫీల్ అయ్యాను. మళ్ళీ మీరు అనుకోవచ్చు మేము గొడవ పడమేమో అనేసి. అలా ఏం లేదు, చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. కానీ మళ్ళీ కొంతసేపటికి తగ్గిపోయి మేమైతే కలిసిపోతాం. మరి అదే కదా ప్రేమ అంటే, అర్థం చేసుకోవడం. ఇప్పుడు మా లవ్ పిల్లల మీద కూడా షిఫ్ట్ అయింది, యాడ్ అయింది. షిఫ్ట్ కాదు, యాడ్ అయింది. మా వ్యాలంటైన్ డేని మా పిల్లలతో కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే.